ఇచ్చారని చెప్తున్నారు. ఒక 6 నెలలకు వాళ్ళకి టైం కూడా ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నా ఉన్నారు. అంటే మీ చట్టంలో ఏమన్నా ఉందా? ఇప్పుడు మీ హైడ్రా చట్టంలో ఓల్డ్ సిటీలో ఉన్న కాలేజీలు బిల్డింగ్లకి నోటీస్ ఇవ్వాలి, 6 నెలలు ఇవ్వాలి, మల్లారెడ్డికి 4 రోజులు ఇవ్వాలి, దుర్గం చెరువుకి 30 రోజులు ఇవ్వాలి, సున్నం కుంటకి నోటీసులు ఇవ్వద్దు. మీ హైడ్రా చట్టం ఏంటి? మీరు మీరు చెప్పాలి కదా వెబ్సైట్ లో. చట్టం ఉంటే ఒకలాగా ఉండాలి. హైడ్రాలో ఏ రూల్ ప్రకారము ఫాతిమా కాలేజీకి 6 నెలల టైం ఇచ్చారు, దుర్గం చెరువులో ఉన్న తిరుపతి రెడ్డికి 30 రోజులు టైం ఇచ్చారు, ఏ రూల్ ప్రకారము సున్నం చెరువులో ఉన్న వాళ్ళకి వితౌట్ కొలగొట్టారు, ఏ రూల్ ప్రకారం ఎన్ కన్వెన్షన్ కొలగొట్టారు? ఇప్పుడు చట్టం ముందు అందరు సమానులే, పెద్ద చిన్న అవన్నీ మన పర్సెప్షన్ మేనేజ్మెంట్. ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంటే మీకు గుడిసె లేని వాళ్ళకి నేను పెద్దోడిని, నాకు 2 ఎకరాలు ఉంటే 200 ఎకరాలు ఉన్నవాడు కేసీఆర్ 300 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ వాడు పెద్దోడు, మంత్రులకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళు ఇంకా బడాబాబులు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది చట్టం చూడదు. చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా సమానమే. పర్సెప్షన్ మేనేజ్మెంట్ బట్టి గవర్నమెంట్లు నడవవు. మనం మానవతా కోణంలో కూడు లేనోళ్ళు గుడ్డ లేనోళ్ళు బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మనం సాయం చేయడం అది మానవతా దృక్పథం. లీగల్ ప్రకారం తీసుకుంటే ఎవడు తప్పు చేసినా, ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేసినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసినా, రేవంత్ రెడ్డి తమ్ముడు తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా, ఒక మామూలు మధ్యతరగతి సున్నం చెరువు దగ్గర తప్పు చేసినా తప్పే. మరి హైడ్రా చట్టం ఏమన్నా కొత్త లా అండ్ ఆర్డర్ తీసుకొస్తుందా? కొత్త హక్కులు ఏమన్నా తీసుకొస్తుందా? కొత్త చట్టాలు ఏమన్నా తీసుకొస్తుందా? మరి అది ఏంటో వెబ్సైట్లో పెట్టాలి కదా. అంటే మీ విచక్షణ మీద మీ ప్రయారిటీస్ బట్టి ప్రభుత్వాలు నడవవు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే రంగనాథ్ గారు ఇద్దరు కూర్చొని ఏ బిల్డింగ్ కూలగొట్టాలి, ఏ బిల్డింగ్ కూలగొట్టకూడదు అని మీరు డిసైడ్ అయితే కాదు కదా. ప్రజలకు కూడా తెలియాలి మీ క్రైటీరియా ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి.